ఇయర్ 2020లో నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆ పోస్ట్ నేను చేశాను. ఆ టైంలో నా దగ్గర ఒక ఫైల్ వచ్చింది ఫ్రమ్ డీజీపీ ఆఫీస్ నుంచి నా దగ్గర ఒక ఫైల్ వచ్చింది. ద ఫైల్ వాజ్ అబౌట్ రికమెండింగ్ ద డీజీపీ ఆఫీస్ రికమెండెడ్ ఒక డిసిప్లినరీ యాక్షన్ ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ against additional DGP rank officer Shri ABV Venkateshwar Rao 1989 batch IPS officer. ఆ ఫైల్ చూస్తే ఫైల్లో ఉన్న చార్జెస్ సబ్స్టెన్స్ కానీ చార్జెస్ కానీ ఎట్లా ఉంది అంటే ఫేస్ ఆఫ్ ఇట్ మేబీ నాట్ అకార్డింగ్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ కి అతీతంగా కనిపించవచ్చు. బట్ మనమందరికీ తెలుసు మన దగ్గర ఉన్న సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్లో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి, అది ఒక కోడిఫై ఉన్నాయి, కానీ నార్మ్లో కానీ ప్రాక్టీస్లో కానీ యాక్సెప్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మా సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ ప్రకారం యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్గా సపోజ్ నేను ఒక గవర్నమెంట్ వెహికల్కి ప్రైవేట్ పర్పస్ కోసం యూజ్ చేశామంటే ఐఎమ్ సపోజ్ టు ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ పే ఎక్స్ అమౌంట్ టు ట్రెజరీ. నేను 30 years ఆంధ్రప్రదేశ్లో పనిచేశాను. మనం స్లోగా మనం డిస్కస్ చేసినప్పుడు మైండ్లో ఎట్లా మనం వీ హ్యావ్ మేడ్ అవర్ మైండ్ దట్ 24/7 మనం గవర్నమెంట్ పని చేస్తాం కదా, మొబైల్లో ఎప్పుడైనా సరే అవైలబుల్గా ఉంటాము, ఐప్యాడ్లో అవైలబుల్గా ఉంటాము, ఎప్పుడైనా సరే వర్క్ గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ లైఫ్ మిక్స్ అయిపోయింది, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మిక్స్ అయిపోయింది. సో నేను సినిమా థియేటర్లో ఉండొచ్చు, నేను మాల్లో ఉండొచ్చు, నేను ఒక టూరిస్ట్ స్పాట్లో ఉండొచ్చు, ఐఎమ్ ఆన్ జాబ్. సో ఐ మస్ట్ హ్యావ్ గవర్నమెంట్ వెహికల్లో నేను యాజ్ ఎ ఆఫీసర్గా ఐ మస్ట్ హ్యావ్ విజిటెడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మై పర్సనల్ వర్క్ కోసం హాస్పిటల్ కానీ, థియేటర్ కానీ, స్టేడియంస్ కానీ, పిక్నిక్ స్పాట్స్ కానీ, ఫ్రెండ్స్ ప్లేస్ కానీ. ఒక నెలకి 300 కిలోమీటర్ కూడా అంచనా వేసుకుంటే ఒక సంవత్సరంలో 3000 కిలోమీటర్, 30 సంవత్సరంలో 1,00,000 కిలోమీటర్. సపోజ్ టుడే ఒక గవర్నమెంట్ ఫ్రేమ్స్ అ చార్జ్ అగేన్స్ట్ మీ సేయింగ్ దాట్ మీరు మీ 30-year కెరియర్లో ఐఏఎస్లో 1,00,000 కిలోమీటర్ మీరు పర్సనల్ పర్పస్ కోసం గవర్నమెంట్ వెహికల్ యూజ్ చేశారు, కాబట్టి మీరు పెనాల్టీతో సహా 30 లక్షలు 40 లక్షల రూపాయలు మీ గవర్నమెంట్కి కట్టండి అంటే లీగలీ కరెక్ట్. నేను దీని అగేన్స్ట్గా ఏ కోర్టుకి వెళ్తే నో కోర్ట్ ఇన్ ఇండియా, నో కోర్ట్ ఇన్ ద వరల్డ్ విల్ గివ్ ఎనీ రిలీఫ్, బికాస్ చట్టం ప్రకారం నేను తప్పు చేశాం. చట్టం సేజ్ మీరు ఎప్పుడైనా సరే యూజ్ చేసినప్పుడు మీరు ఎక్స్ అమౌంట్ మీరు కట్టండి. బట్ వీ ఆల్ నో ప్రాక్టీస్లో ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. అలాగా సంథింగ్ సిమిలర్ ఇష్యూ అప్పుడు ఉన్న ఏబి వెంకటేశ్వరరావు సార్ ఫైల్లో ఉంది. బట్ ఫైల్ వచ్చినప్పుడు ఫైల్ ఈజ్ ఆఫ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, నా నుంచి 5 years సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఎస్టాబ్లిష్మెంట్ ఫైల్ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చూస్తే ఆబ్వియస్లీ యూ గెట్ టెన్స్, ఒక మనిషి టెన్స్ అవుతారు. టెన్స్ అయినప్పుడు మనం ఒక బేసిక్ ఇన్స్టింక్ట్కి ఒక ఫండమెంటల్కి వెళ్తాం. నేను ఉద్యోగంలో వచ్చినప్పుడు ఏం నేర్చుకున్నాము అంటే ఏదైనా సరే డౌట్ ఉంటే, మైండ్లో కాన్ఫ్లిక్ట్ ఉంటే, రకరకాల ఆలోచన వస్తే మీరు ఫస్ట్ ద వే టు ఎగ్జామిన్ ఎ ఫైల్ ఈజ్ చట్టం ప్రకారం కరెక్టా కాదా. నేను ఆ లెన్సే పెట్టుకొని ఎగ్జామిన్ చేస్తే ఆబ్వియస్లీ చట్టంకే అది అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన కేసు లాగా ఈ కేసు కూడా చట్టంకే విరుద్ధంగా ఉంది, నాట్ అలైన్మెంట్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్. బట్ సో నేను ఆ ఫైల్లో యాజ్ రికమెండెడ్ బై డీజీపీ ఆఫీస్ వీ మే టేక్ యాక్షన్ అండ్ ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్ రాస్తాను.